భరణి శంకర్ జీవిత చరిత్ర. భరణి శంకర్ ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి తెలుగు నటుడు. అతను టెలివిజన్ మరియు సినిమాలు రెండింటిలోనూ విజయవంతంగా కెరీర్ను సమతుల్యం చేసుకున్నాడు. ముఖ్యంగా ప్రతికూల పాత్రలలో తన శక్తివంతమైన నటనకు పేరుగాంచిన ఆయన 2 దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను ఆకర్షించారు. దాదాపు 30 సీరియల్స్ మరియు బాహుబలి, పరమవీర చక్ర, క్రేజీ అంకుల్స్ మరియు ఆవిరి వంటి అనేక ప్రముఖ చిత్రాల్లో నటించారు. భరణి తెలుగు వినోద పరిశ్రమలో గౌరవనీయమైన పేరుగా స్థిరపడ్డారు. 2025లో అతను బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ధృవీకరించబడిన పోటీదారుగా కొత్త వెలుగులోకి అడుగుపెట్టాడు. తన ఆకర్షణ మరియు అనుభవజ్ఞానుడైన నటన నైపుణ్యాలను రియాలిటీ షో వేదికపైకి తీసుకువచ్చాడు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో పుట్టి పెరిగిన భరణి శంకర్ చిన్నప్పటి నుండే నటనపై మక్కువ పెంచుకున్నాడు. అతని బాల్యం కథలు చెప్పడం, రంగస్థల నాటకాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలపై ఆసక్తితో నిండిపోయింది. తరువాత అది అతని కెరీర్ ఎంపికను రూపొందించింది. విశాఖపట్నంలో పాఠశాల విద్య పూర్తి చేసిన తరువాత అతను బీటెక్ డిగ్రీని అభ్యసించాడు. సాంకేతిక విద్య ఉన్నప్పటికీ భరణి తన కళాత్మక ఆకాంక్షలను ఎప్పుడూ వదులుకోలేదు. తన కళాశాల సంవత్సరాల్లో అతను సాంస్కృతిక కార్యక్రమాలు మరియు నాటక పోటీల్లో చురుకుగా పాల్గొన్నాడు. తర్వాత వినోద ప్రపంచంలోకి మారడానికి సహాయపడే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు. 2003లో ఈటీవీలో ప్రసారమైన తెలుగు టెలివిజన్ సీరియల్ ద్వారా భరణి నటుడిగా అరంగేట్రం చేశాడు. అతని సహజ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు వ్యక్తీకరణ నటన అతన్ని టీవీ ప్రేక్షకుల్లో త్వరగా సుపరిచితుడిగా మార్చాయి. సంవత్సరాలుగా అతను ఈటీవీ, జెమినీ టీవీ మరియు మా టీవీ వంటి ప్రధాన ఛానళ్లలో సుమారు 30 సీరియల్స్లో కనిపించి తెలుగు టెలివిజన్లోని ప్రముఖ నటులలో ఒకరిగా మారాడు. కుంకుమరేఖ, అభిషేకం, శివరంజని, సీతామహాలక్ష్మి, తరంగాలు, సావిత్రి మరియు మహాలక్ష్మి వంటి అతని ప్రముఖ సీరియల్స్లో కొన్ని ఉన్నాయి. అతని మేలురాయి 30వ సీరియల్ పున్నాగ నమ్మకమైన నటుడిగా అతను ఖ్యాతిని మరింత పటిష్టం చేసింది. హాస్య పాత్రల నుండి శృంగార పాత్రల వరకు వైవిధ్యమైన పాత్రలను పోషించినప్పటికీ బలమైన ప్రతికూల పాత్రల చిత్రీకరణ అతనికి విస్తృత గుర్తింపును తెచ్చిపెట్టింది. అటువంటి పాత్రలకు తీవ్రత మరియు లోతును తీసుకురావడంలో అతని సామర్థ్యం అతని టెలివిజన్ పరిశ్రమలో ప్రత్యేకంగా నిలబెట్టింది. బుల్లితెరపై పరిమితం కాకుండా భరణి శంకర్ విజయవంతంగా సినిమాల్లోకి అడుగుపెట్టాడు. ఆయన పరమవీర చక్రలో దిగ్గజ నటుడు దాసరి నారాయణరావుతో కలిసి పనిచేశారు మరియు అతని బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించిన అనేక ఇతర చిత్రాల్లో నటించారు. రాజమౌళి నిర్మించిన బాహుబలి సినిమాలో కీలక పాత్రలు పోషించడం ఆయనకు గర్వకారణమైన క్షణాల్లో ఒకటి. అక్కడ ఆయన కీలక కోర్ట్ సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాల్లో నటించారు. క్రేజీ అంకుల్స్, ఆవిరి, ధీర వంటి చిత్రాల్లో కూడా భరణి నటించి నటుడిగా తన పరిధిని మరింత పెంచుకున్నారు. భరణి శంకర్ తరచుగా టెలివిజన్ మరియు సినిమాల్లో పనిచేయడం మధ్య వ్యత్యాసాన్ని హైలైట్ చేస్తారు. టెలివిజన్ రోజువారీ అంకితభావం మరియు కథనాన్ని ముందుకు తీసుకువెళ్లే సామర్థ్యాన్ని కోరుతుందని, సినిమాకు వివరణాత్మక తయారీ మరియు పాత్రల లోతైన అధ్యయనం అవసరమని ఆయన నమ్ముతాడు. క్రమశిక్షణ దృక్పథానికి పేరుగాంచిన భరణి సెట్లోకి రాకముందే స్క్రిప్ట్లను పూర్తిగా చదివి అర్థం చేసుకోవడం అలవాటు చేసుకుంటాడు. ఈ వృత్తి నైపుణ్యం అతనికి సహచరుల నుండి మరియు దర్శకుల నుండి గౌరవాన్ని సంపాదించి పెట్టింది. ప్రారంభంలో ప్రతికూల పాత్రలలో టైప్ కాస్ట్ అయినప్పటికీ అతను సానుకూల మరియు వైవిధ్యమైన పాత్రలను స్వీకరించడం ద్వారా స్టీరియోటైప్ను విజయవంతంగా అధిగమించాడు. నటుడిగా తన పరిధిని నిరూపించుకున్నాడు. తన నటనా జీవితంతో పాటు భరణి శంకర్ సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటాడు మరియు తెలుగు క్రికెట్ అసోసియేషన్ అనుబంధాన్ని కలిగి ఉంటాడు. సంగీతం, ఫిట్నెస్ మరియు క్రీడలలో అతని ఆసక్తులు అతని బహుమితీయ వ్యక్తిత్వాన్ని హైలైట్ చేస్తాయి మరియు తెరపై మరియు వెలుపల అతని ఆకర్షణ పెంచుతాయి. 2025లో భరణి శంకర్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లోకి ప్రవేశించాడు. ఇది అతని కెరీర్లో కొత్త దశను సూచిస్తుంది.
తన కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్కు పేరుగాంచిన ఈ అనుభవజ్ఞానుడైన నటుడు రియాలిటీ టెలివిజన్ యొక్క అనూహ్య సవాళ్లను ఎలా అనుగుణంగా ఉంటాడో చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. అతని అనుభవం, క్రమశిక్షణ మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం బిగ్ బాస్ హౌస్కి వినోదం మరియు నాటకీయతను తీసుకువస్తాయని భావిస్తున్నారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.